హల్లెలూయా. మహాదేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా తల్లి? ప్రతి దినం ఉదయకాలం కృపా వాగ్దానం వింటూ ఆనందిస్తూ, ప్రతి నెల మొదటి బుధవారం ప్రార్థనలో ఏకీభిస్తూ, ఆదివారం లైవ్ చూస్తూ, మీరు మీ సహవాసంలో మీకు దేవుడిచ్చిన దైవజనులతో కలిసి ఆరాధన చేస్తారా? మంచిది. మొట్టమొదట మీ గృహానికి ఎవరైతే దైవజనులు వస్తున్నారో, మీ కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ ఆత్మీయ తండ్రి గారిని గౌరవించండి. వారి కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మా దాసులకు ఆరోగ్యం బలము కావాల ప్రభు అని ప్రార్థించండి. మీరు మంచి పలికితే తిరిగి మీ గృహాలకు మంచి వస్తుంది. మంచి దేవుని మాట నమ్ముతూ 146వ కీర్తన 6వ వచనంలో ప్రభు ఇలాగ అంటున్నాడు, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనున్న సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుని మాటను వింటూ కాదు, నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతున్నావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకరోజు కనాను స్త్రీ దేవుని మాట గురించి వింది, నమ్మింది. ఆయన దగ్గరకు వచ్చింది, ప్రభువా నా కుమార్తె సౌబ్రతుకుల్లో ఉంది, నువ్వు సహాయం చేయవా అని ఆమె అడిగింది. ఆమె విశ్వాసాన్ని బట్టి పులారా ఆ నీ కుమార్తె స్వస్థత నుంది అని ప్రభు చెప్పారు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. కానీ అదే గడియలో ఆ బిడ్డ ఇంటి దగ్గర స్వస్థత పొందింది. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. రెండో విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభులు వారు చెప్పారు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరబడనివ్వకండి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, మీరు నాతో ఉండులాగా మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నానని చెప్పారు. అంటే దేవుడు కూర్చున్న పక్షాన్ని, కుడి పక్షాన్ని మనం కూర్చోబెట్టుకుంటారట. ఈ లోకంలో గొప్పవారు వాళ్ళ పక్కన కూర్చుంటాక మనల్ని ఒప్పుకోరు. ధనికుల పక్షాన్ని మనం కూర్చుంటాక ఒప్పుకోరు. దయగలిగిన దేవుడు ఆయన పక్షాన్ని కూర్చుంటాకి ఒప్పుకుంటున్నాడు. స్తెఫను చనిపోయిన తరువాత పులారా అక్కడున్న ప్రజలు ప్రార్థన చేస్తుంటే, క్షమించండి, స్తెఫను రాళ్లతో కొట్టబడిన తరువాత పులారా అతను దర్శనం తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడని. మనము కూడా నమ్మాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే మహానీయుడు, మాట తప్పనివాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నీ సంతానము ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను అన్నాడు. ఆశ్చర్యం. దేవుడు తన సంతానం ఆకాశ నక్షత్రాలంటే వెలుగునిచ్చేవి, జ్ఞానము కలిగిన వారు అని అర్థం. ఈనాడు ఇజ్రాయేల్ గురించి చూడండి, ప్రపంచ దేశాలు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నా వాళ్ళు గెలవలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు వెలుగు సంబంధులు. కాబట్టి దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడు. ప్రియమైన నీ పిల్లలు ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు? మాట తప్పని దేవుని పాదాల దగ్గర నీ బిడ్డల భక్తులు పెంచు. నీ బిడ్డలకు ఏది ఆశిస్తున్నావో అది నెరవేరుస్తాడు. నీ బిడ్డలకు దర్శనం వేధిస్తున్నాడు, అది నెరవేరుస్తాడు. బ్రదరా, ఈ రాత్రి లేదా నువ్వు వాక్యం వింటున్నప్పుడు, లేదా గత కాలం ఏ దర్శనం చూసావో ఆ దర్శనాలు ఎగ్జాక్ట్గా నా జీవితంలో నెరవేరుతానని నమ్మటానికి ఇష్టపడు. నీవున్న స్థితి ఒక దినం చాలా పేదవాడు కావచ్చు. ఈరోజు అంతస్తులుగా దేవుడు చెయ్యాలి అంటే దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట నమ్మటానికి ఇష్టపడు. దావీదు గొర్రెల కాపరి. దేవుడు రాజుని దావీదుని ఎక్కడ పెట్టాడు? సింహాసనాసీనుడిగా నిలిపాడు. ఎంత గొప్ప భాగ్యం! అలాగే యేసేపు ఎవరు? అన్నదమ్ముల చేత కాళ్ళు చేతులు కట్టి గోతులో పాడేశారు. మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు? ఫరో సమక్షములో సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ వ్యవస్థని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? దేవుని చిత్తము కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ పక్షముగా దేవుడు ఊహించలేని గొప్ప కార్యాలు చేసి ఉన్నత స్థితిలో నడిపిస్తాడు. ఆయన చిత్తం కొరకు ఎదురు చూడు. ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు. ఆయన మాట అవునన్నట్టుగా ఉండదు. నీవు కూడా ప్రార్థనాపూర్వకంగా మాటలు స్థిరపరచుకొని సిద్ధపడి ఆయన మాట కొరకు ఎదురు చూడు. శిలక జ్యోతిష్క మాటలు, ఎవరో చెప్పే మాటలు నమ్మితే నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోకుండా ఉండాలంటే దేవుని మాట, ఆయన అవునన్నట్లుగా ఉండే మాటలు నమ్మి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని ఎదురు చూసి నడువు. ఎగతాళి చేయబడు, ఎక్కిరించబడు, సహాయం చేస్తాడు. నీ బిడ్డ వివాహం ఆలస్యం అవుతుందని తొందరపడుతున్నావా? నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో
దేవుడు దాన్ని సిద్ధపరచటానికి అందరి ఎదురు సాక్షిగా వాడబట్టాకి ఆలస్యం చేస్తాను, కానీ మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిని చేయాలనుకున్నాడు. ఆ గొప్పవారి సంఖ్యలో నీ కుమార్తె ఉంటుంది, నీ కుమారుడు ఉంటున్నాడు. చూడు, నమ్ము, విశ్వసించి ప్రార్థన చేసుకో. ఆయన కృప తోడైండునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.